వైసీపీ అధినేత జగన్ కు సంబంధించిన అక్రమాస్తుల కేసులో ప్రముఖ సిమెంట్ సంస్థ దాల్మియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన 793 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేయడాన్ని అడ్జుకేటింగ్ అథారిటీ సమర్థించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాల్మియా సిమెంట్స్ కు కడప జిల్లాలో 407 హెక్టార్ల సున్నప్రాయి గనులను ప్రభుత్వం లీజుకు కేటాయించింది. అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ జగన్ కు చెందిన కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టిందని, ఇది క్విడ్ ప్రోకో కిందకు వస్తుందని సీబీఐ తన ఛార్జిషీట్లలో ఆరోపించింది. ఈ లావాదేవీల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే అభియోగాలపై ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ ఈ ఏడాది మార్చి 31న దాల్మియా సిమెంట్స్ కు చెందిన 793 కోట్ల ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఇందులో 377.26 కోట్ల విలువైన భూములు కూడా ఉన్నాయి. ఈడీ చర్యను సవాల్ చేస్తూ దాల్మియా సంస్థ అడ్జుకేటింగ్ అథారిటీని ఆశ్రయించింది. కేసును లోతుగా పరిశీలించిన అథారిటీ ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ జప్తును ఖరారు చేస్తూ తుది నిర్ణయం ప్రకటించింది.